హాయ్ గైస్, ఎలా ఉన్నారు? కొన్ని గంటలు రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఒక ల్యాప్‌టాప్‌ని అయితే చూశాను. అదే లేటెస్ట్ వెర్షన్ 2024లో లాంచ్ అయిన లెనోవో ఎల్ఓక్యూ 14 జనరేషన్ గేమింగ్ ల్యాప్‌టాప్. 2024లో లాంచ్ అయిన ల్యాప్‌టాప్ ఇది ఉంది కదా! మేజర్ అప్‌గ్రేడ్స్ అయితే చేశారు. సో, లెనోవో వాళ్ళు ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. అదే మనకి న్యూ హైపర్ ఛాంబర్ థర్మల్ డిజైన్. సో, ఈ టెక్నాలజీ వల్ల మనకి కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా! అది కొంచెం బెటర్‌గా ఇంప్రూవ్‌మెంట్స్ అయితే చేశారు. అండ్ ఫ్యాన్ నాయిస్ ఉంటుంది కదా! అది కూడా మనకి రెడ్యూస్ చేశారు. లైక్ మనం ఎప్పుడైనా క్రియేటివ్ వర్క్ చేసేటప్పుడు మనకి ఫ్యాన్ అనేది హై ఆర్‌పిఎంలో అయితే మనకి రన్ అవుతుంది. దానివల్ల ఎక్కువ నాయిస్ అయితే వస్తుందన్నమాట. ఇందులో బ్రాండ్ న్యూ ఇంటెల్‌కి సంబంధించిన i7 14 జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 4700 హెచ్ఎక్స్ ప్రాసెసర్. సో, హెచ్ఎక్స్ ప్రాసెసర్ ఏంటంటే హై ఎండ్ పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్ అనమాట. గేమ్స్ కానీ, అలాగే క్రియేటివ్ సైడ్ ఫోటోస్ కానీ, వీడియో ఎడిటింగ్ కోసం అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్. చాలా అంటే చాలా బెటర్‌గా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. నేను ఈ ల్యాప్‌టాప్‌ని 2-3 డేస్ నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నాను. నాకు ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే లెనోవో వాళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం ఇది గేమింగ్ ల్యాప్‌టాపే కాదు, ఏఐ ట్యూన్ గేమింగ్ ల్యాప్‌టాప్ అంటున్నారు. ఇందులో డెడికేటెడ్‌గా లెనోవోకి సంబంధించిన ఎల్ఏ1 ఏఐ చిప్‌సెట్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో, మనం చేసే టాస్క్‌ని బట్టి మనకి ఇది జీపీయూని అలాగే సీపీయూని అయితే ఇది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. ఒకవేళ మీరు ఎడిటింగ్ కానీ లేదంటే హై ఎండ్ గేమ్స్ ఆడేటప్పుడు దానికి తగ్గట్టుగా అయితే మనకి సిస్టమ్‌ని ఆప్టిమైజ్ అయితే చేస్తుందన్నమాట. టోటల్‌గా మనకి ఈ ల్యాప్‌టాప్ ఏఏ ఫీచర్స్ అయితే నిండిపోయి అయితే ఉంది. మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన కోపైలట్ ఏదైతే ఉందో ఫుల్ యాక్సెస్ అయితే మనకి ఈ ల్యాప్‌టాప్‌లో వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూద్దాం. సో, ఇది మనకి బాక్స్ అయితే చూడడానికి ఇలాగైతే నీట్‌గా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. సైడ్‌లో చూసుకుంటే లెనోవో బ్రాండింగ్ అయితే ఉంది. సీపీయూ ఇంటెల్‌కి సంబంధించిన కోర్ i7 14700 హెచ్ఎక్స్ ప్రాసెసర్ అయితే ఉంది. అలాగే ర్యామ్ 16 జీబీ ర్యామ్ అయితే ఉంది. స్టోరేజ్ 1 టీబీ ఎస్ఎస్‌డీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ జీపీయూ చూసుకుంటే ఎన్విడియాకి సంబంధించిన ఆర్టీఎక్స్ 4060 గ్రాఫిక్స్ కార్డ్ ప్రొవైడ్ చేశారు. డిస్‌ప్లే మనకి 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఔట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఓఎస్ చూసుకుంటే విండోస్ 11 హోమ్ ఎస్ఎల్ మీద అయితే మనకి రన్ అవుతుంది. వీటి గురించి మేము కొన్ని డీటెయిల్‌గా అయితే మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేసిన వెంటనే కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో, పేపర్ వర్క్ మీరు బిఫోర్ ల్యాప్‌టాప్ యూజ్ చేసే ముందు చదివితే మీకు కొంచెం బెటర్‌గా అయితే అండర్‌స్టాండ్ అయితే అవుతుంది. తర్వాత మనకి ఇందులో అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 230 వాట్స్ సంబంధించిన అడాప్టర్. ఇది మనకి ర్యాపిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో, వితిన్ 1 అవర్‌లో అయితే మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసేయొచ్చు అనమాట. అండ్ టైప్ సీని యూజ్ చేసి కూడా మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. 140 వాట్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక నెక్స్ట్ మనకి ల్యాప్‌టాప్ అయితే ఉంది. సో, చాలా అంటే చాలా నీట్‌గా ప్రాపర్‌గా అయితే వీళ్ళు ప్యాకింగ్ అయితే చేసున్నారు. ఇంకా మనం ల్యాప్‌టాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ల్యాప్‌టాప్ ఇన్ హ్యాండ్ ఫీల్ వచ్చి నాకు చాలా వెయిట్ అనిపించింది. సో, గేమింగ్ ల్యాప్‌టాప్స్ అని మనకి చాలా వెయిట్ అయితే ఉన్నాయి. ఓవరాల్‌గా మనకి వెయిట్ చూసుకుంటే 2.2 కేజీస్ ఆర్ 2.3 కేజీస్ వరకు అయితే వెయిట్ అయితే ఉంది. మీరు చార్జర్ కూడా ఇంక్లూడ్ చేశారంటే అరౌండ్ 3 కేజీస్ వరకు అయితే మనకి వెయిట్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ మీరు ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళైతే మాత్రం ఇది ఒకసారి మీరు మైండ్‌లో పెట్టుకోండి. చాలా వెయిట్ అయితే ఉంది. 3 కేజీస్ వరకు అయితే. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ అయితే తీసుకొచ్చారు. మనకి ఏదైతే లీజియన్ ల్యాప్‌టాప్స్ ఉన్నాయి కదా! సో, దాని నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఎల్ఓక్యూ ల్యాప్‌టాప్‌ని అయితే వీళ్ళు డిజైన్ అయితే చేశారు. సో, క్లీన్ అండ్ మోడరేట్ లుక్ అయితే ఉంటుంది. సో, మ్యాట్ ఫినిష్ బాడీ మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే లైట్‌గా అట్రాక్ట్ అవుతాయి కానీ, బట్ చూడడానికి మాత్రం మ్యాట్ ఫినిష్ బాడీ అయితే ఉంది టాప్ సైడ్‌లో. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కలర్ చూసుకుంటే ఇది మనకి మ్యాట్ గ్రే కలర్ అయితే తీసుకొచ్చారు. చూడడానికైతే ఎక్సలెంట్‌గా అయితే మనకు కనిపిస్తుందన్నమాట. ఈవెన్ దో ఈ బాడీ మనకి పాలీకార్బనేట్ బాడీ అయితే తీసుకొచ్చారు కానీ, ఎటువంటి ఆర్‌జీబీ సపోర్ట్ అయితే లేదు. లైక్ కొన్ని గేమింగ్ ల్యాప్‌టాప్స్‌లో చూసుకుంటే ఆర్‌జీబీ సపోర్ట్ అయితే ఉంటుంది. లైక్ ఆర్‌జీబీ లైట్స్ అయితే. ఇది మనకి చాలా క్లీన్‌గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ల్యాప్‌టాప్ బాటమ్ రైట్‌లో చూసుకుంటే మిర్రర్ ఫినిష్‌లో ఎల్ఓక్యూ బ్రాండింగ్ అయితే ఉంది. టాప్ లెఫ్ట్ కార్నర్‌లో లెనోవోకి సంబంధించిన బ్యాడ్జింగ్ అయితే యూజ్ చేశారు. చూడడానికి చాలా అంటే చాలా అట్రాక్టివ్ డిజైన్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది చూడడానికి మనకి గేమింగ్ ఎవరైతే ఆడతారో వాళ్ళు కొంచెం బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే మనకుంటుంది. అంతేకాదు ఈ ల్యాప్‌టాప్ మిలిటరీ స్టాండర్డ్ 810 సర్టిఫికేషన్ అయితే కూడా పొందింది. ఓవరాల్‌గా ఈ ల్యాప్‌టాప్ నాకు డిజైన్ పరంగా అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్‌గా అయితే అనిపించిందన్నమాట. పోర్ట్స్ గురించి మాట్లాడితే లెఫ్ట్ సైడ్ ఎటువంటి పోర్ట్స్ అయితే సపోర్ట్ అయితే లేవు. సో, క్లీన్ లుక్ అయితే ఇచ్చారు. బట్ రైట్ సైడ్ మాత్రం కొన్ని పోర్ట్స్ అయితే ఇచ్చారు. అందులో టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఇది 3.2 జెన్ 2 పోర్ట్. డిస్‌ప్లే పోర్ట్‌గా అయితే కూడా మనకిది సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే టైప్ సి పోర్ట్‌ని మీరు యూజ్ చేసి 140 వాట్ పవర్ డెలివరీ అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఈ షట్టర్ బటన్ అయితే ఉంది. మీరు కెమెరానైతే ప్రైవసీ అనమాట. కెమెరాని మీరు ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చనమాట. ఫిజికల్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 3.5 జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కాంబో జాక్. మీరు అట్ ఎ టైమ్ మైక్ అండ్ హెడ్‌ఫోన్ అయితే యూజ్ అయితే చేయొచ్చు. అలాగే యూఎస్‌బీ టైప్ ఏ 3.2 జెన్ 1 పోర్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ మనకి మాక్సిమం పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఏదైతే ఎయిర్ ఎగ్జాస్ట్ వెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి బ్యాక్ తీసుకొచ్చారు. ప్రీమియం లీజియన్ సిరీస్‌లో ఇలాంటివి చూస్తూ ఉంటాం బ్యాక్ సైడ్ పోర్ట్స్ అని. రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్స్‌లో అయితే మనకి ఎగ్జాస్ట్ వెంట్ అయితే ఉన్నాయి. సో, మనకి ఎయిర్ ఇంటేక్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే ఎయిర్ వదిలేస్తుందన్నమాట కూలింగ్ ఫ్యాన్స్ అయితే. అండ్ యూఎస్‌బీ టైప్ ఏ 3.2 జెన్ 1 పోర్ట్ అయితే ఉంది. ఫుల్ సైజ్ హెచ్‌డీఎంఐ 2.1 సపోర్ట్ అయితే చేస్తుంది. ఈథర్నెట్ పోర్ట్ అంటే ఆర్‌జే 45 పోర్ట్ అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. యూఎస్‌బీ టైప్ ఏ 3.2 జెన్ 1 పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు.
అండ్ ఫైనల్‌గా మనకి డీసీకి సంబంధించిన పవర్ ఇన్‌పుట్ అయితే ఉంది. సో, దీన్ని యూజ్ చేసి మీరు 230 వాట్స్ సంబంధించిన ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. టాప్ సైడ్‌లో మనకి చార్జ్ చేసేటప్పుడు ఇండికేటర్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. సో, అది మనకి డిస్‌ప్లేకి అండ్ ఇండికేటర్స్‌కి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదనమాట. సో, ఇవి మనకి పోర్ట్స్ అయితే చాలా డీసెంట్ పోర్ట్స్ అయితే తీసుకొచ్చారు. అన్ని బ్యాక్ సైడ్ ఇవ్వడం వల్ల కొన్ని ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఎస్పెషల్లీ గేమర్స్ ఉంటారో వాళ్ళ కోసమైతే. ఇంకా బాటమ్‌లో చూసుకుంటే మల్టిపుల్ కటౌట్స్ అయితే ఉన్నాయి కింద అయితే. ఎందుకంటే ఇవి మనకి ఫ్యాన్ ఎయిర్ సక్ చేసుకొని ఇందాక చెప్పిన ఏవైతే ఎగ్జాస్ట్ వెంట్ ఉన్నాయి కదా! అక్కడి నుంచి మనకి ఎయిర్ ఔట్ అయితే చేస్తుంటాయి. బాటమ్‌లో మనకి రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్స్‌లో 2 వాట్‌కి సంబంధించిన స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి నెహమిక్ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్‌గా అవుట్‌పుట్ చూసుకుంటే మరీ ఎక్సలెంట్ అని చెప్పను. కంపేర్ టు నా పాత ల్యాప్‌టాప్‌తో చూసుకున్నామంటే ఈ కొంచెం బెటర్ సౌండింగ్ అయితే పాత ల్యాప్‌టాప్‌లో కూడా నెహమిక్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది. బట్ కంపేర్ టు ఎంఎస్ఐ బట్ నాకు లెనోవోలో అయితే బెటర్ సౌండ్ క్వాలిటీ అయితే వచ్చింది. బట్ మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. సో, బ్యాక్ సైడ్ మనకి చాలా అంటే చాలా క్లీన్‌గా అయితే ఉంది. స్పీకర్స్‌తో అలాగే ఎయిర్ వెంట్స్‌తో అయితే. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మర్చిపోయాను కదా! సో, ఇందులో మనకి 1 టీబీ పీసీఐఈ 4థ్ జనరేషన్ ఎన్‌విఎంఈ ఎస్ఎస్‌డీ అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్స్‌ట్రాగా మీకు ఒక M.2 స్లాట్ అయితే ఉంటుంది. సో, నాకు తెలిసినంత వరకు ఈ 2 స్లాట్‌లో మీరు అప్ టు 2 టీబీ వరకైతే మీరు ఈచ్ స్లాట్‌లో అయితే ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో 16 జీబీ సింగిల్ స్లాట్‌లో LPDDR5కి సంబంధించిన ర్యామ్ అయితే యూజ్ చేశారు. క్లాక్ స్పీడ్ చూసుకుంటే 5600 మెగాహెర్ట్జ్‌లో అయితే క్లాక్ స్పీడ్ అయితే ఉంది. మీరు మాక్సిమం 32 జీబీ వరకైతే ఎక్స్‌పాన్షన్ చేసుకోవచ్చని లెనోవో వాళ్ళు క్లెయిమ్ అయితే చేస్తున్నారు. బట్ మీరు వన్స్ ర్యామ్ ఇన్‌స్టాల్ చేసుకునే ముందు ఒకటికి 2 సార్లు ఏదైతే ర్యామ్ ఫ్రీక్వెన్సీని అయితే మీరు కన్సిడర్ చేసుకొని ర్యామ్ అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. గైస్ ఇది మనకి ల్యాప్‌టాప్ సంబంధించిన ఓవర్‌వ్యూ అయితే ఇంక మనం ల్యాప్‌టాప్ ఓపెన్ చేసేద్దాం. అండ్ డిస్‌ప్లే నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. విత్ వన్ ఫింగర్‌తో మీరు డిస్‌ప్లేని అయితే ఓపెన్ అయితే చేయొచ్చు. లైట్‌గా మనకి వాబుల్ అయితే ఉంది. అండ్ స్క్రీన్ ఫ్లక్చుయేషన్ అయితే కూడా మనకి కనిపిస్తుందనమాట. ఇక డిస్‌ప్లే గురించి మాట్లాడితే గైస్ ఇది మనకి లార్జ్ డిస్‌ప్లే యూజ్ చేశారు. 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే అని యూజ్ చేశారనమాట. ఇది మనకి 1080p డిస్‌ప్లే 144 హెర్ట్జ్ హై అండ్ రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్. సో, లెనోవో కొన్ని సిరీస్‌లో చూసుకుంటే ఓఎల్ఈడీ ప్యానెల్ అయితే యూజ్ చేస్తారు. బట్ ఇది మనకి ఐపీఎస్ ప్యానెల్ అని చెప్పొచ్చు. ఎన్విడియాకి సంబంధించిన జీ-సింక్ సపోర్ట్ అయితే ఉంది. మాక్సిమం మనకి 300 నిట్స్ వరకైతే పీక్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. టాప్ సెంటర్‌లో 1080p వెబ్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. కొన్ని ల్యాప్‌టాప్స్‌లో అప్ టు 720p వరకైతే ఉంటుంది. ఇదొక ఇంప్రూవ్‌మెంట్ అని చెప్పొచ్చు. అండ్ 100% ఎస్ఆర్‌జీబీకి సపోర్ట్ చేస్తుంది గైస్. మీరు ఎంటర్‌టైన్‌మెంట్ లేదంటే నెట్‌ఫ్లిక్స్‌లో మూవీస్ చూస్తున్నా కానీ, లేదంటే నాలాగా కంటెంట్ క్రియేషన్ లైక్ వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్, లైట్ రూమ్ యూజ్ చేస్తుంటే 100% కలర్ యాక్యురసీ అయితే ఉంటుంది. అది మనకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇందులో ఇంకొక డిస్‌ప్లే ఆప్షన్స్ అయితే కూడా ఉన్నాయి. ఇది మనకి క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేకి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో మనకి 165 హెర్ట్జ్ హై అండ్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. 350 నిట్స్ పీక్స్ బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. బట్ అది మనకి లెనోవో వెబ్‌సైట్ నుంచి అయితే మీరు బిల్డ్ అయితే చేసుకోవాలి. కస్టమైజ్ చేసుకోవాలి. ఒక 4500 పెట్టారంటే మీరు క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేకైతే వెళ్ళొచ్చు. బట్ ఓవరాల్‌గా కలర్ యాక్యురసీ కానీ, లేదా మనకి ఏదైతే మనం మూవీస్ చూసేటప్పుడు కానీ, నాకైతే డిస్‌ప్లే చాలా అంటే చాలా బెటర్ అవుట్‌పుట్స్ అయితే వచ్చాయి. బట్ డార్క్స్ అండ్ మనకి ఏవైతే హైలైట్స్ చూసుకున్నామంటే ఇది ఐపీఎస్ ప్యానెల్ కాబట్టి మీరు మరీ ఎక్కువ ఎక్కితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. అండ్ 144 హెర్ట్జ్ అండ్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో మీరు ఫాస్ట్ ఫేసింగ్ గేమ్ అండ్ మోస్ట్ డిమాండింగ్ గేమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అందులో మనకి బెటర్ స్మూత్ గేమ్ ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు ఈ జీ-సింక్ సపోర్ట్ ఉండడం వల్ల మనకి ఏదైతే టియర్ ఫ్రీ విజువల్స్ కానీ, లేదంటే మనకి స్క్రీన్ షట్టరింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. స్క్రీన్ టియరింగ్ ఏదైతే ఉందో అది కూడా మనకి బెటర్‌గా అయితే ఎన్విడియా జీ-సింక్ సపోర్ట్ అయితే చేస్తుందనమాట. గైస్ ఇది మనకి డిస్‌ప్లే ఓవరాల్‌గా నన్ను డిస్‌ప్లే గురించి అడిగితే మాత్రం ప్రెజెంట్ నేను చేసే వీడియో ఎడిటింగ్ అయితే నాకైతే చాలా బెటర్‌గా అయితే ఉంది. సో, నాకు ఎటువంటి కంప్లెయింట్స్ అయితే లేవు. మనకి కలర్ యాక్యురసీ కానీ, లేదంటే మనకి డిస్‌ప్లే బ్రైట్‌నెస్ అయితే 300 నిట్స్ కానీ చాలా అంటే చాలా మనకు సరిపోతుంది. ఎందుకంటే మనం మాక్సిమం ఇండోర్‌లో అయితే వర్క్ చేస్తుంటాం కాబట్టి సో, 300 నిట్స్ అనేది ఎనఫ్ అనమాట. సో, బెటర్ అవుట్‌పుట్ అయితే ఇస్తుంది. ఇక నెక్స్ట్ కీబోర్డ్ గురించి మాట్లాడితే గైస్ ఇది మనకి 4 జోన్ ఆర్‌జీబీ బ్యాక్‌లిట్ ఫుల్ సైజ్ చీక్లెట్ కీబోర్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డెడికేటెడ్‌గా నంప్యాడ్ అయితే ఉంటుంది. అలాగే మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన కోపైలట్ బటన్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. ఈ ఆర్‌జీబీ బ్యాక్‌లైట్ కీబోర్డ్ అయితే ఉంది. ఇది ఫుల్లీ కస్టమైజబుల్ కీబోర్డ్ గైస్. 4 డిఫరెంట్ వరకైతే మనకి లైట్ జోన్స్ అయితే మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. లెనోవో వాంటేజ్ యాప్‌ని యూజ్ చేసి బ్రైట్‌నెస్ అండ్ కలర్స్‌ని అయితే కూడా మీరు చేంజ్ అయితే చేయొచ్చు. సో, మనకి 4 జోన్ కాబట్టి 4 జోన్స్ లాగా అయితే ఇది మనకి డివైడ్ చేశారు. మీరు 4 జోన్స్ తగ్గట్టుగా అయితే లైట్స్‌ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ డీసెంట్ సైజ్‌లో మనకి టచ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా సూపర్ రెస్పాన్స్ అయితే ఉంది. అండ్ మీరు లెనోవో వాంటేజ్ యాప్స్ యూజ్ చేసి మీరు కొన్ని కస్టమైజేషన్ అయితే కూడా చేసుకోవచ్చు అనమాట. దాని గురించి అయితే కూడా నేను డిస్కస్ అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే చెప్పాను అండర్ ద హుడ్ మనకి ఇది ఇంటెల్ సంబంధించిన i7 14th జనరేషన్ ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. హెచ్ఎక్స్ ప్రాసెసర్ మోస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఎడిటింగ్ కానీ, లేదంటే మోస్ట్ డిమాండింగ్ గేమ్స్ అయితే కూడా ఇది ఇలాగైతే హ్యాండిల్ అయితే చేస్తుందనమాట. ఇందులో మనకి మొత్తం 20 కోర్స్ అయితే ఉంటాయి. 28 థ్రెడ్స్ అయితే ఉంటాయి. అంటే మనకి 8 పవర్‌ఫుల్ కోర్స్ అయితే ఉంటాయి. పీ కోర్స్ అంటే పవర్‌ఫుల్ కోర్స్ అండ్ 12 ఈ కోర్స్ అంటే ఎఫెక్టివ్ కోర్స్ అనమాట. సో, మనకి మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 5.5 గిగాహెర్ట్జ్ వరకు అయితే మాక్సిమం క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. దీనితో పాటు ఎన్విడియాకి సంబంధించిన ఆర్టీఎక్స్ 4060 గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూజ్ చేశారు. ఇది 8 జీబీ గ్రాఫిక్స్ కార్డ్
DDR6కి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఎన్విడియాకి సంబంధించిన మక్ స్విచ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అడ్వాన్స్ ఆప్టిమైజ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ సెట్టింగ్స్ అన్నీ లెనోవో వాంటేజ్ యాప్ నుంచి అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. వన్స్ మనం లెనోవో వాంటేజ్ యాప్ ఓపెన్ చేస్తే టాప్‌లో మనకి అయితే ఇన్ఫోగ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ జీపీకి సంబంధించినటి, సీపీయూకి అలాగే ఎస్ఎస్‌డీకి, ర్యామ్ సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్స్ అయితే ఉంటుంది. లెనోవో ఎల్వోక్యూ అనేసి థర్మల్ మోడ్ అయితే ఉంది. ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ మోడ్, బ్యాలెన్స్ మోడ్, అలాగే క్వైట్ మోడ్, కస్టమైజ్ మోడ్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాలెన్స్ మోడ్‌లో వచ్చేసరికి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, ఇక మీకు లీజియన్‌కి సంబంధించిన ఏ ఇంజిన్ ప్లస్‌నైతే మీరు యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదొక ప్లస్ పాయింట్. లీజియన్ ఏదైతే ఈ ఇంజిన్ టెక్నాలజీ ఏదైతే ల్యాప్‌టాప్స్ యూజ్ చేస్తారో అదే మనకి బ్యాలెన్స్ మోడ్‌లో అయితే మనకి యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి జీపీయూని కూడా ఓవర్ క్లాక్ అయితే చేయొచ్చు. జీపీయూనే కాదు, వర్చువల్ ర్యామ్‌ని అయితే కూడా మీరు ఓవర్ క్లాక్ అయితే చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే, మీకు తెలియకుండా ఈ ఓవర్ క్లాక్‌ని అయితే మీరు టచ్ అయితే కూడా చేయకండి. నెట్వర్క్ బూస్ట్ అయితే ఉంది. మనకి ఆటో క్లోజెస్ ఏదైతే యాప్స్ ఉంటాయి కదా, సాఫ్ట్‌వేర్స్, వాటిని ఆటోమేటిక్‌గా క్లోజ్ అయితే చేసుకోవచ్చు. ఇక మనకు చూసుకుంటే జీపీయూ వర్కింగ్ మోడ్ అయితే ఉంది. ఇందాక చెప్పాను కదా, మనకైతే ఎన్విడియాకి సంబంధించిన మక్ స్విచ్ మోడ్ అనేసి. ఇక చూసుకుంటే ఆ మక్ స్విచ్ మోడ్ అనేది ఇలా అయితే యూజ్ అవుతుంది. మనకైతే హైబ్రిడ్ మోడ్ అయితే ఉంది. హైబ్రిడ్ ఐజీపీయూ, హైబ్రిడ్ ఆటో మోడ్, లేదా డెడికేటెడ్‌గా మనకి ఏదైతే ఆల్రెడీ జీపీయూ ఉంది కదా, ఎన్విడియాకి సంబంధించిన జీపీయూ, దాన్నైతే కూడా ఇది యూజ్ చేసి మనకి బెటర్ అవుట్‌పుట్ అయితే ఇస్తుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ పవర్‌లోకెళ్ళామంటే, పవర్‌లో చూసుకుంటే మనకి చాలా అంటే చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో, మనకి బ్యాటరీ హెల్త్‌ని అయితే చెక్ చేయొచ్చు. ర్యాపిడ్ ఛార్జింగ్ గైస్ 230 వాట్‌కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే కొంచెం స్క్రోల్ డౌన్ చేశామంటే ఇక్కడ ఫ్లిప్ టు స్టార్ట్ అయితే ఉంది. సో, చాలా అంటే చాలా మేజర్ సెట్టింగ్స్ పవర్ బ్యాకప్ నుంచి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా డిస్‌ప్లే అండ్ కెమెరాలకెళ్ళామంటే ఇక్కడ మనకి ఐ కేర్ మోడ్ అయితే ఉంది. జనరల్‌గా మనకి ఇది ఐ కేర్ మోడ్ అంటే బ్లూ లైట్‌ని అయితే ఎలిమినేట్ అయితే చేస్తుంది. సో, మన కెమెరా ప్రైవసీని అయితే ఇక మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక అడ్వాన్స్ సెట్టింగ్స్‌లోకెళ్ళామంటే అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో మనకి ఇక్కడ సూపర్ రెజల్యూషన్ సపోర్ట్ అయితే చేస్తుందనమాట. దాని కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేశామంటే ఇంటెలిజెంట్ గెస్చర్స్ అయితే ఉంది. సో, మనకి ఏదైతే టచ్ ప్యాడ్ ఉంది కదా, సో, ఈ టచ్ ప్యాడ్‌లో మనకి సిస్టమ్ సంబంధించిన బ్రైట్‌నెస్‌ని, అలాగే సిస్టమ్ సంబంధించిన వాల్యూమ్‌ని అయితే మనం గెస్చర్స్ ద్వారా అయితే మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ కిందకి స్క్రోల్ చేశామంటే ఇక్కడ స్మార్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది మనకి లీజియన్‌కి సంబంధించిన ల్యాప్‌టాప్‌లో చూస్తుంటాం. బట్ ఇక్కడ కూడా మనకి ఈ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో, మీరు కావాలనుకుంటే లెనోవో వాంటేజ్ యాప్ నుంచి అయితే మాక్సిమం అన్నిటిని అయితే మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. నేను కూడా చెప్పడం మర్చిపోయాను. మనకి ఏదైతే డెడికేటెడ్‌గా మైక్రోసాఫ్ట్ కోపైలట్ సంబంధించిన డెడికేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఇది ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే, ఎయిదర్ మీరు బటన్ యూజ్ చేసైనా మీరు యాక్సెస్ చేయొచ్చు, లేదా విండోస్ సి ప్రెస్ చేసినా మనకి యాక్టివేట్ అయితే అవుతుంది. సో, ఇది ఏం చేస్తుందంటే, మనకి ఏదైతే మాక్సిమం మీరు అడిగే క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ అయితే చేస్తుంది. కోడ్ జనరేట్ అయితే చేస్తుంది. మీరు ఏ క్వెషన్ అడిగి చెప్తుంది. లేదా స్క్రీన్ షాట్స్ గాని, పిక్చర్స్ నుంచి కూడా మీరు ఇమేజ్‌ని అయితే గ్రాబ్ అయితే చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, దీని ఫుల్ యాక్సెస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. మీరు టెక్స్ట్‌ని యూజ్ చేసి ఏ ఇమేజ్‌ని అయితే మీరు జనరేట్ అయితే చేయొచ్చు. సో, ఇది ఒక బెటర్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో మనకి ఏఐ అయితే ఎక్కువైపోతుంది. సో, ఈ ల్యాప్‌టాప్ మనకి ఫుల్లీ ప్యాక్డ్ ఏఐ ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఇక మన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, గైస్ ఇది మాత్రం పక్కా గేమింగ్ ల్యాప్‌టాప్. బట్ నేను తీసుకుంది మాత్రం ఎడిటింగ్ కోసం అయితే. సో, నేను డావిన్సీ రిజాల్వ్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సో, వీటి మీద నేను రెండరింగ్ వీడియోస్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. బట్ మనకి సింగిల్ కోర్‌లో చూసుకుంటే 2592 పాయింట్స్ అయితే స్కోర్ అయితే చేసింది. అదే మనకి మల్టిపుల్ స్కోర్‌లో చూసుకుంటే 12794 ఇంతవరకైతే మనకి స్కోర్ అయితే చేసిందనమాట. సో, i7 14th జనరేషన్ విత్ ఎన్విడియాకి సంబంధించిన 4060 లేటెస్ట్ గ్రాఫిక్స్ కార్డ్. సో, మనకి బెటర్ అవుట్‌పుట్ అయితే ఇస్తుంది. మీరు ఏ డిమాండింగ్ గేమ్ అయినా కానీ మనకి హై ఎండ్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌లో అయితే మీది ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. అండ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మనకి స్మూత్ గేమ్ ప్లే అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. మీరు కావాలంటే యూట్యూబ్‌లో చాలామంది గేమింగ్ రివ్యూ అయితే చేశారు. బట్ ఎడిటింగ్ మీద అయితే ఎటువంటి వీడియోస్ అయితే లేవు. నేను ఎడిటింగ్ మీద ఒక డెడికేటెడ్‌గా అయితే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఎండింగ్ ఆఫ్ ద వీడియో గైస్, ఫైనల్‌గా నాకు ఎంత ప్రైస్ పడింది అండ్ నేను ఎంత డిస్కౌంట్‌లో దీన్ని కొన్నాను. ప్రెజెంట్ మనకి లెనోవో వెబ్‌సైట్‌లోకెళ్ళామంటే ఈ యొక్క ల్యాప్‌టాప్ ప్రైస్ చూసుకుంటే 1,26,000 అయితే ఉంది. అలాగే నేను కొన్ని హైదరాబాద్‌కి సంబంధించిన కొన్ని స్టోర్స్‌లో అయితే వెతికాను. అండ్ ఫైనల్‌గా గచ్చిబౌలిలో కొండాపూర్ నుంచి అయితే ఒక స్టోర్ నుంచి అయితే ఏబీబీ మాల్ అనుకుంటాను. అక్కడికెళ్ళి పర్చేస్ అయితే చేశాను. సో, అక్కడ నాకు పడిన ప్రైస్ చూసుకుంటే, ఫస్ట్ నేను క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల నాకు 10,000 రూపీస్ వరకు అయితే ఆఫ్ అయితే వచ్చింది. అండ్ నేను స్టూడెంట్ డిస్కౌంట్ అయితే యూజ్ చేశాను మా సిస్టర్‌దైతే. అక్కడ మనకి 3,000 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. టోటల్‌గా 13,000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్‌లో అయితే నేను పొందాను. డిస్కౌంట్ తీసేయగా నాకు పడిన ప్రైస్ ఎంత అంటే 1,13,000 రూపీస్ అయితే నాకు ఈ ల్యాప్‌టాప్ అయితే పడింది. ఆ ప్రైస్ ట్యాగ్‌కి మనకి ఏ బ్రాండ్ తీసుకున్నా కానీ i7 14th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఇవ్వరు. దట్ టూ 4060 ఎన్విడియాకి సంబంధించిన ఆర్టిక్స్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే కూడా దొరకదనమాట. ఇవే స్పెసిఫికేషన్స్‌తో మీరు అదర్ బ్రాండ్స్ లైక్ హెచ్‌పీ కానీ, వేరే బ్రాండ్స్ చూసా కానీ 1,40,000 రూపీస్ పైనే అయితే ఉన్నాయన్నమాట. అందుకు నాకిది ఆ ప్రైస్ ట్యాగ్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్‌టాప్ అయితే అనిపించింది. మీకు కావాలనుకుంటే లెనోవో అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి అక్కడ మీకు ల్యాప్‌టాప్‌ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ కస్టమైజ్ అయితేనే చేసుకోవచ్చనమాట. బట్ కొన్ని డేస్‌కి అయితే టైం తీసుకుంటారు. దాని తర్వాత మీకు డెలివరీ అయితే చేస్తారు. బట్ ఇది వచ్చేసరికి నాకు నేను తీసుకున్న ప్రైస్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్‌టాప్ అయితే చెప్తాను.
సో గైస్ ఇది ఈ వీడియోలో. ఇంకా ఈ ల్యాప్‌టాప్ మీద మీకేమన్నా డెడికేటెడ్‌గా క్వెషన్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. దానిపైన నేను డెడికేటెడ్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఇది వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే గైస్.